హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఎపిసోడ్ చూసుకుంటే వైల్డ్ కార్డ్స్ వచ్చేసారు హౌస్లోకి. అయితే ఫస్ట్ వైల్డ్ కార్డ్ వచ్చేసి రమ్య మోక్ష. ఈమెకు రాగానే ఒక పవర్ ఇస్తారు నాగార్జున సార్. అది ఏంటి అంటే హౌస్లోకి తీసుకెళ్ళమంటారు. అది రెడ్ స్టోన్, రెడ్ కలర్లో ఉంటుంది. అది హౌస్లోకి తీసుకెళ్ళాలి. ఇది లగ్జరీ ఫుడ్. ఏ ఫుడ్ తినాలనిపించినా బిగ్ బాస్ని అడిగితే చాలు ఆ ఫుడ్ పంపిస్తారు అని చెప్తారు నాగార్జున సార్. ఆ అమ్మాయి దానికి సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక ఎవరి కోసమైనా యూజ్ చేయొచ్చు, కానీ దీని పవర్ ఎప్పుడు పోతుందో చెప్పలేము అని కూడా అంటారు నాగార్జున సార్. అయితే తర్వాత 5 పికిల్స్ బౌల్స్ అయితే ఇస్తారు. ఆ 5 పికిల్స్ బౌల్స్ పైన వాటిపైన సెల్ఫిష్, మ్యానిపులేటెడ్, ఓవర్ యాక్టింగ్, ఫేక్, సేఫ్ గేమ్ అని ఉంటుంది. అయితే ఈ 5 పికిల్స్ నువ్వు హౌస్లోకి తీసుకువెళ్ళి ఎవరికైతే ఇవ్వాలి ఇవి అనుకుంటున్నావో వాళ్ళకి ఇవ్వమని చెప్తారు నాగార్జున సార్. అయితే ఆమె హౌస్లోకి వెళ్ళి అందరికీ హాయ్ చెప్పగానే మాకు పికిల్స్ తెచ్చారా అంటాడు ఇమాన్యుయల్. అప్పుడు అంటుంది తెచ్చాను, వస్తాయి అని చెప్తుంది. అప్పుడు రీతు అంటుంది చికెన్ పికిల్ తెచ్చారా మాకు అని అంటే చికెన్ పికిల్ కాదు, ఏయో పికిల్స్ అయితే తీసుకొచ్చాను అని అంటుంది. శ్రీజ అంటుంది మాకు కూడా ఉన్నాయా అని అంటే ఆమె అప్పుడు అంటుంది కంగారు పడకు, వస్తాయనగానే అందరూ షాక్ అయిపోతారు. వామ్మ ఈమె హౌస్లోకి రాగానే అప్పుడే ఇంత మాట అనేసిందా అన్నట్టు ఫీల్ అవుతారు హౌస్ మేట్స్ అందరూ. ఇక ఈమెతోటే గొడవలు స్టార్ట్ అవుతాయనే చెప్పొచ్చు. స్టార్టింగే ఈమె గొడవలతోటే వెళ్ళింది హౌస్లోకి. ఎందుకు అంటే అక్కడ ఓవర్ యాక్టింగ్ అని శ్రీజాకి ఇచ్చి నువ్వు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తావంటుంది. ఏ విషయంలో చేసిన ఆడియన్స్కి కనిపించాలంటే కావాల్సింది అదే కదా, పక్కన కూర్చుంటే ఎవరికి కనిపించం కదా అనేసి శ్రీజ అంటుంది. నువ్వు అతి మించిపోతావు అంటే ఎవరు చేయరా ఓవర్ యాక్టింగ్ అంటే నేను చేస్తా, కానీ లిమిట్లో చేస్తా, నువ్వు అతి మించిపోతావు అని చెప్తుంది. ఆమె కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తా అనే చెప్తుంది శ్రీజకి. అయితే శ్రీజ అంటుంది ఓహో అయితే మీరు కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తారనమాట, అయితే మీకు ఓవర్ యాక్టింగ్ చేసే దాంట్లో నేను ఎక్కడ కాంపిటీషన్ అని మీ ఫీలింగ్, అందుకే నాకు ఇచ్చారనుకుంటా, థ్యాంక్ యూ అనుకుంటూ పిక్కిల్ని తీసుకొని వెళ్ళిపోతుంది శ్రీజ. ఇక నెక్స్ట్ సెల్ఫిష్ ఏమో డెమన్ పవన్కి ఇస్తుంది. టాస్క్లో ఒక్కోసారి సెల్ఫిష్గా అనిపిస్తా, అందుకే ఈ పిక్కిల్ అని చెప్పేసి డెమన్ పవన్కి ఇస్తుంది. ఇక సేఫ్ గేమ్ భరణికి ఇస్తుంది. భరణి గారు మీకు అందరితో బాగుంటుంది, అది ఎక్కడ చెడిపోకుండా ఉండాలి అని మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి సేఫ్ గేమ్ భరణికి ఇస్తుంది. ఇక ఫేక్ వచ్చేసి దివ్య నిఖితాకి ఇస్తుంది. నువ్వు వైల్డ్ కార్డ్గా వచ్చావు, ర్యాంకింగ్లో పెట్టినప్పుడు టాప్ 5ని ఎవరైతే పెట్టావో ఆ టాప్ 5 తోటే ఉంటున్నావు, వేరే వాళ్ళతో కలవట్లేవు, మాట్లాడట్లేవు అంటూ ఆమెకైతే ఫేక్ అని చెప్పేసి ఫేక్ పికిల్ అది ఇస్తుంది బౌలు. ఇంకా నెక్స్ట్ మ్యానిపులేటెడ్ రాము రాథోడ్కి ఇచ్చి నువ్వు ఏంటంటే స్టార్టింగ్లో ఎవిక్ట్ అయ్యావు చాలా సంజన గారి దగ్గర, ఒకరి విషయం ఒకరితో చెప్పడము, అందరితో ఇండైరెక్ట్గా ఏదో చెప్తున్నావు అనిపించింది, సో అందుకే నీకు మ్యానిపులేటెడ్ అని ఇస్తున్నాను అని చెప్పేసి. ఇంకా రమ్య మోక్ష హౌస్లోకి వెళ్ళగానే అందరితో గొడవలు స్టార్ట్ అయ్యాయి అనే చెప్పొచ్చు. అక్కడ ఈమెకి ఇవ్వడమే అలా ఇచ్చారు బిగ్ బాస్. ఇక లోపలికి వెళ్ళాక ఫైర్స్ మొదలవ్వాలనే థాట్ తోటే ఇచ్చారేమో ఈ అమ్మాయికి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి లోపలికి వెళ్ళి కూడా అలాగే మాట్లాడుతుంది, బయట ఎలా ఉన్నారో అలాగే మాట్లాడుతుంది, కొంచెం ప్రౌడ్నెస్గా అని నాకు అనిపించింది. మీకేమనిపించింది ఈ అమ్మాయిని చూస్తే కామెంట్ చేసి చెప్పండి.